తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు నెల్లూరు జిల్లాలో మళ్ళీ కోదండ రామస్వామి టెంపుల్ చైర్మన్ కూడా అట. ముగ్గురు అదేదో కంబైన్డ్ స్టడీస్ లాగా రగులుతో నిమగలు పద అబుస్ అబుస్ అన్న వీడియోలు జాతీయ స్థాయిలో కూడా ఫుల్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే ఇంట్రెస్టింగ్గా సరే ఒక జర్నలిస్టు పెట్టారు, టీడీపీ షాకర్ ఎక్స్ప్లాయిట్స్ ఇన్ ఆంధ్ర అని. సాక్రెడ్ కోదండ రామస్వామి టెంపుల్ టర్న్డ్ ఇంటూ ఏ ఫుల్ ఆన్ రాసలీలా డెన్. అంటే కోదండ రామస్వామి టెంపుల్ టర్న్డ్ ఇంటూ ఏ ఫుల్ ఆన్ రాసలీలా డెన్ అని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తే దాని సుచిత్ర దళాల్ అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ మనీ లైఫ్ మేనేజింగ్ ఎడిటర్ ఉంటుంది కదా, ఆమె షేర్ చేసుకుంటూ ఒక ట్వీట్ చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ will seem tame if all info exploding on Twitter about Indian politicians is put together. What on earth is going on? అంటే ఇంకా ట్వీట్ ఉంది. బేసిక్గా ఏమంటారంటే, భారతదేశంలోని రాజకీయ నాయకుల ఈ వీడియోలన్నీ, ఇటువంటి వీడియోలన్నీ కనుక ఒక దగ్గర ఫైల్గా చేసి పెడితే ఎప్స్టీన్ ఫైల్స్ కూడా అబ్బే చిన్నపోతుంది, దీని ముందు అది కూడా చిన్నపోతుంది అని, అది కూడా తట్టుకోలేదు ఈ ఫైల్స్ ముందు అని చెప్పి, ఈ బయటకు వచ్చేటివి అధికారంలో పవర్లో ఉన్న వాళ్ళవి ఈ వీడియోల కథ ఎంత ఉంటూ అంటే ఇంకా వీటితో సంబంధం లేని మనుషులు వెన్ను ఉంటే అసలు ఈ భూమి మీద ఏం జరుగుతుంది అని చెప్పి ట్వీట్ చేసుకుంటూ ఈ వీడియోని షేర్ చేశారు. రగులుతోంది మొగలు పద అని. అదే ఒక పక్కేమో మహారాష్ట్రలో వాడవాడు ఉన్నాడు కదా, ఏదో అస్ట్రాలజర్ అని చెప్పుకొని చివరికి మహారాష్ట్ర ఉమెన్ కమిషన్ చైర్మన్ కూడా ఆయన ఏమంటారు, మాయలో పడాలా, ట్రాప్లో పడాలి, ఏదో ఒకటి. అంటే ఇంత అజ్ఞానంగా ఎలా ఉంటారు జనం చూడండి అనే చర్చ జరుగుతూ ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్లో రోజుకొకటి, ఒకరోజు ఎమ్మెల్యే, ఒకరోజు ఇంకో నాయకుడు, రకరకాల వ్యక్తులు, మినిస్టర్ల పిఏలు, ఇంకొకరు సో వీడియోలతో సహానే. నీకేమి మళ్ళీ ఏదో మాటలో లేకపోతే అలిగేషన్స్ కాదు, అసలు వీడియోలతో మన ఆంధ్రప్రదేశ్లో చూడండి. ఇప్పుడు నిన్న ఇది నాగినవో నాగసం అబుస్స, మన అయితే ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో వరుసపెట్టి డైలీ సీరియల్ లాగా రైల్వే కూడా రెమ్మలు వస్తూనే ఉన్నాయి, ఒక డైలీ సీరియల్ లాగానే. ఇంకా అంతకుముందు ఆడింగో ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఒక టీడీపీ ఎమ్మెల్యే తప్పు, అవి అయితే ఇంకా హెచ్డీలో వచ్చాయి, ఏ విధంగా విరుచుకుపడుతున్నారు అని. మళ్ళీ వాళ్ళే రాజీ కుదుర్చుకున్నారంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు బయట పెట్టుకున్నారో, ఎందుకు రాజీ కుదుర్చుకున్నారో, ఏం గూడుపుటని, ఏం తతంగాలు జరిగింటాయి తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో ఇవన్నీ కలిపితే ఎప్స్టీన్ ఫైల్స్ కూడా చిన్నపోతాయి అని. నిజమే, ఎప్స్టీన్ ఫైల్స్లో మామూలుగా ఇంకా ఈ అసలు బుసలు కొట్టే పాటలు కూడా ఏమీ యాడ్ అయి ఉండవు. కానీ పోసి ఇవన్నీ కలిపితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి కలిపితే ఎప్స్టీన్ ఫైల్స్లో సుమారు ఒక సగం అవుతాయేమో. ఇంకా దేశంలో ఉన్నవన్నీ కలిపితే ఏమంటారు ఇటువంటి వ్యక్తులందరివి ఇంకా అంతే, ఆమె చెప్పినట్లు ఎప్స్టీన్ ఫైల్స్ చిన్నపోవడమే.